యేసు ప్రభు ఘనమైన నామమున చేరవచ్చిన మీ అందరికీ వందనాలు తెలియపరుస్తున్నాం. పోయిన నెలల 7వ తారీఖు నుండి 10 వరకు సిద్దిపేటలో జరిగిన మీటింగ్ల అప్పుడు నిర్ణయం చేసిండ్రు ఈ అంశాన్ని. ఈ జొన్నల గడ్డని చుట్టూ చూస్తే మట్టి గడ్డలే ఉన్నాయి. ఏది ఏమైనా పీడారా ఈ అంశం నేను విన్నప్పుడు దేవుని సేవకులు వస్తున్నారని వినటానికి యాకోబు పత్రిక 1:19 ప్రకారంగా వినుటకు వేగిరపడువాడును మాట్లాడుటకు నిదానించువాడునై ఉండాలి అనే మాట ప్రకారంగా నేను వినుటకు వచ్చినాను. ఇక్కడ కొన్ని మాటలు ఆ సాక్ష్యం చెప్పాలని వీడికి వచ్చిన తర్వాత నిర్ణయం అయ్యింది. దేవుని జీవగ్రంథంలో నుండి మాట చదువుదాము. ఆదికాండము 6వ అధ్యాయము 5వ వచనం చదువుదాం. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలుపుల్లోని ఊహ అంతా ఎల్లప్పుడూ కేవలము చెడ్డదని యెహోవా చూసి తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నొంది తన హృదయంలో నొచ్చుకొనెను. ఈ మాట నా పాత జీవితం యొక్క రోత. నరుల హృదయము దేవుని కంటికి బహుగా చెడిపోయింది అని, అందులో నేను భయంకరంగా చెడిపోయి ఉన్నాను. నా జీవితంలో ఎందుకు చిన్నప్పుడే 15 సంవత్సరాల వయసులోనే నేను ఒక ధనవంతుని కావాలని ఆశపడ్డాను. ధనవంతుడు ఎట్లా కావాలని ఆలోచించగా అన్ని విధాలుగా ఆలోచన చేసి చివరికి దొంగతనం చేస్తేనే త్వరగా ధనవంతుని అవుతానని ఓ రాత్రి మా సిరనాయని మిరపకాయలు ఎత్తుకొచ్చాను. అదే రాత్రి పట్టుపడ్డాను. అది మంచిది కాదని వదిలిపెట్టాను. ధనవంతులను చంపాలనే ఒక ఆశ నిర్ణయం కలిగింది. నేను చంపుదామనుకున్న నలుగురిలో ఒక ఆయనను గొడ్డలతో ఎక్కడికక్కడికి ముక్కలు చెక్కలు నరికి చంపేశాడు. ఇక ముగ్గురే ఉన్నారు కదా అని ఆలోచిస్తూ ఉండగా రాత్రి పగలు నిద్ర పట్టడం లేదు, శాంతి సమాధానము నెమ్మది లేదు. చాలా బలహీనమై తెల్లబడిపోయినాడని మా తల్లి ఆ మోతుకు చెట్లకు తీసుకెళ్ళి కళ్ళుకుండలు కరిగకోళ్ళు మంత్రకత్తెలను తెప్పించి వీనికి కావున భూతం పట్టిందని దించిపోసి ఎత్తిపోసుడు అంటారు మా ప్రాంతంలో. అవన్నీ చేసినప్పటికీ నా మనసు అలాగే మిగిలి ఉంది. ఈ విధంగా నెమ్మది లేని సందర్భంలో ఉంటుండగా చదువున వచ్చిన ప్రకారంగా తలంపులు, ఊహలు, ఆలోచనలు మార్కు 7:21 ప్రకారంగా హృదయమంతా చెడిపోయింది అని, ఆ కర్మాగారమే పూర్తిగా చెడిపోయింది అని ఆ మార్కులో చూస్తాం. ఈ చెడిపోయిన నా జీవితంలో నెమ్మది లేని సందర్భంలో ఒక ఆయన మధ్యాహ్నము ముత్తరం అనే గ్రామంలో ఒక చిన్న కుటుంబంలో దేవుని మాటలు విన్నాడు. ఉదయకాలం వచ్చి నాకు చెప్పిన మాటలు ఏమంటే, అన్న
మన మాట, పాపుల మాట. పాపుల కొరకై యేసు ప్రభు ఒక మరియమ్మ గర్భంలో జన్మించినాడంట. ఆయనే మన పాపములను తీసివేసే దేవుడు అన్నట అని అన్నీ అట అని చెప్తూ ఉండగా, ఇంతకుముందు చదివిన వచన ప్రకారంగా నా జీవితంలో భయంకరమైన తలంపులు, ఊహలు, యోచనలు నాకు మించిపోయి శాంతి, సమాధానము, నెమ్మది లేని సందర్భంలో ఈ మాట నా చెవుల పడగానే నేను విన్న స్థలంలో ఈ ప్రకారంగా చెప్పాను. దేవా, నేను పాపిని, నన్ను మన్నించు అని చెప్పబుద్ధి అయింది. ఎవరు ఒప్పించలేదు. మాటలు వినగానే ప్రభువా నన్ను క్షమించమని చెప్పగా, గాలి వాన వచ్చి దుబ్బ చెత్తను కొట్టుకొని పోయినట్లుగా నా హృదయంలో ఒక నెమ్మది, తృప్తి నాకు కలిగింది. కొంత దూరము వెళ్ళగా ఒక ఆయన కనపడ్డాడు, మల్లారెడ్డి అని. బావా, నేను ఇప్పుడు యేసు ప్రభువును ఒప్పుకున్నా, నాకు తృప్తి, నెమ్మది కలిగింది అని ఆయనకు చెప్పాను. నువ్వు ఏ విధంగా ఒప్పుకున్నావో, ఏ విధంగా తృప్తి కలిగిందో నాకు ఆ విధంగా చెప్పుమని ఆయన అడగగా నేను ఒప్పుకున్నట్టు ఆయన చెప్పేశాను. ఆయన నాతో వస్తున్నాడు, మరొకైనా కనపడ్డాడు, ఆయనకి చెప్పాను, మరొకైనా కనపడ్డాడు. ఈ విధంగా చెప్పుకుంటా ఆ మధ్యాహ్నంలో ఒక నలుగురము మేము యేసు దేవుని నమ్మినము అన్న మాట కాడికి వచ్చాము. మీకు అర్థమవుతుంది అనుకుంటా. నేను నమ్మిన దాదాపుగా కొన్ని నిమిషాలలోనే నాలో కలిగిన నెమ్మది, నాలో అనుగ్రహించబడిన తృప్తి, నూతన స్వభావ లక్షణము 2 కొరింథీ 5:17 ప్రకారంగా, కాగా ఎవడైనను క్రీస్తునందున్న యెడల వాడు నూతన సృష్టి, పాతవే గతించాను, ఇదిగో క్రొత్తమైన అని దేవుని వాక్యం చెప్పినట్లు నా హృదయము క్రొత్తగా అయిపోయింది. నలుగురము ఆ మధ్యాహ్నం వరకు నలుగురము దేవుని యేసు ప్రభువుని నమ్ముకొని ఆయన కొరకు ఉందామని నిర్ణయం చేసుకున్నాము. ఆ రాత్రి ఓ స్థలంలో కలుసుకొని, మనం ఇప్పటి నుండి యేసు దేవుని నమ్మినాం కదా, ఇక మనం జాగ్రత్తగా బ్రతకాలి, మునుపటి పాప దోషాలలో మళ్ళీ అడుగులు వేయొద్దు, ఈ విధంగా చెప్పుకున్నాం. దొంగతనము, లంచతనము, త్రాగుడు, మోసాలు, ఇవన్నీ ఇక వదిలిపెట్టి బ్రతుకుదాము అని అనుకుంటున్నాం. ఆ రాత్రి కలుసుకొని ఇట్లా ఒక 4 రోజులు కలిసి మాట్లాడుకుంటుండగా ఒక ఆయన, మీరు ఏం చేస్తున్నారని అడిగాడు. యేసు దేవుణ్ణి నమ్ముకున్నాం, 4 రోజులు అయ్యింది, పాత అలవాట్లు వదిలిపెట్టేటట్టు దేవుడు కృప చేసిండు, మళ్ళీ జాగ్రత్తగా బ్రతకాలని అనుకుంటాం, ఇక్కడ కలుసుకొని మాట్లాడుకుంటామని చెప్పినప్పుడు, ఎట్లా ఉన్నారు అంటే, యేసు దేవుని నమ్మిన తర్వాత బొట్టు, జుట్టు, చుట్ట, కళ్ళు ఇవేది ఉండకూడదని విన్నాము. బొట్టు మానేసినము, చుట్టలు కాల్సులు మానేసినము. తర్వాత ఈ జుట్టు తీసేయమని మగలేనను అడిగితే, ఆ కాలంలో జుట్టు తీసివేస్తే జుట్టు తీసేసిన వారికి జైలు ఉంటుంది, మేము తీసేయమన్నారు. మేము ఇవాళ జుట్లు వాళ్ళమే కోసేసుకున్నాము కుటుంబాలతోటి, అప్పుడు మనం మంచి క్రైస్తవులుగా ఉంటామని ఈ విధంగా కలిసి మాట్లాడుకుంటూ ఉన్నాం రోజుకి. ఒక ఆయన అన్నాడు, జుట్టు పోతే పర్వాలేదు, చుట్టలు పోతే పర్వాలేదు, కళ్ళు తాగకపోతే మరి పర్వాలేదు, కానీ ఈ రోజు నుండి అయితే మాత్రము
బొట్టే గనక పెట్టకపోతే భోజనమే లేదని చెప్పారు, ప్రకటించారు. 5 రోజుల తర్వాత ఈ చర్య తీసుకున్నారు మా గ్రామ ప్రజలు. బొట్టు పెట్టని వారికి భోజనము లేదన్నారు. నాతో 4 ఒప్పుకున్నవారు, వారు బొట్టు పెట్టారు, భోజనం చేశారు. నన్ను అడిగితే నేను చెప్పాను, ఇక నేను పెట్టలేను అని చెప్పినప్పుడు అదే ఉదయము మొదలుకొని సాయంకాలం వరకు 10 మంది కలుసుకున్నారు. ఆ 10 మంది కొంతసేపు ఏడుస్తూ, కొంతసేపు బ్రతిమాలుచు, కొడుక యేసు దేవుడు అంటే మన దేవుడు కాదు, మన దేశపు దేవుడు కాదు, అది మాలమాది వల్ల దేవుడు అంటారు. కొడుక నువ్వు అది దేవుణ్ణి వదిలిపెట్టాలి, త్వరగా వదిలిపెట్టడం అంటే అసలు ఏందనంటే బొట్టు పెడితేగా దేవుణ్ణి మర్చిపోయినట్టు కిందికి లెక్క. ఆ దినమంతా భోజనం పెట్టలేదు. తెల్లవారు కూడా మళ్ళీ మబ్బుతోటే కొందరు కలుసుకున్నారు. కొడుక ఈ రోజైనా బొట్టు పెట్టి భోజనం చేయి, బొట్టు పెట్టకపోతే భోజనం దొరకది అని. ఇట్లా రోజులు గడుస్తూ భోజనానికి దూరం చేస్తూ కఠినము కలిసి కరుణ కటాక్షం ఏదీ లేకుండా చాలా ఇబ్బంది పాలు చేస్తూ ఏలాంటి కనికరం లేకుండా ఈ ప్రకారంగా రోజులు గడుస్తున్నాయి. ఒక రోజున మా తల్లి మా మేనమావని తెప్పించింది. వీడు మేము చెప్పినట్టుగా వింటలేడు, కాలం గడుస్తుంది, వీని ఏళ్ళు వార్తన్నాయి, ముదిరిపోతుండో అని మా మేనమావ తెప్పించింది. ఆయన పేరు వెంకటారెడ్డి. తమ్ముడా వీడు ఓ మతం పట్టిండు, మన గ్రామ ప్రజలు కూడా ఏమీ ఇష్టం లేదది, వాడు ఇష్టం లేని దానిలో ఉన్నాడు, అందరూ మాకు శత్రువులు అయిపోయారు. ఈ కొద్ది రోజులలోనే వానికి కొన్ని మంచి మాటలు చెప్పి వాడిని బొట్టు పెట్టేటట్టు చెయ్యి అని తెప్పించింది. ఏమీ అల్లుడా ఏదో మతము పట్టిన బాట అని వచ్చి అడుగుతానని చెప్పిన మామ, మంచి దేవుణ్ణి మనసులో నమ్మిన నెమ్మది కలిగింది. సత్యమైన బర్రెకు పచ్చిగలు పెడితే తింటుందా, రాళ్లకు నైవేద్యం పెడితే తింటాయా అని చెప్పి అడిగితే తిని అని అంటున్నాడు ఆయన. మా తల్లి ఇంటిలో నుండి బయటకు వచ్చి, అరే ఎందుకురా వానికి నువ్వే కొన్ని మాటలు చెప్పడానికి తెలియకల్లోడు అని తెప్పిస్తే వాడు చెప్పింది అవును పర్వాలేదు అంటున్నావు ఏంటిరా అని చెప్పి అడిగితే ఆయన అన్నాడు, ఏమో అక్క, ఏది ఎట్లయినా కానీ నాకైతే వాడు చెప్పిన మాటలే మంచిగున్నాయి అన్నాడు. ఇన్ని రోజులు భోజనము లేదు, శత్రువులుగా మారిపోయారు. అతి త్వరలో ఇబ్బంది కొలిమిలో పెట్టినట్టుగా పెట్టగా ఎవరు ఇష్టపడకపోయినప్పటికీ మా తల్లి తెప్పించుకున్న మంచి పెద్ద మనిషి, నాయకుడు, తెలియగలిగినవాడు, నా మాటలు మంచిగుంటే ఇంకా ఎంతైనా ప్రభువా, ఎన్ని నిందలు ఎన్ని శ్రమలైనా కానీ పర్వాలేదు, నా మాటలు ఇతరులకు మంచిగా ఉన్నాయి చాలు. మా తల్లి అడిగింది, కొడుక ఇన్ని రోజులైంది, మేమైతే ఒక పూట తింటున్నాం, ఒక పూట తింటలేము, మా శరీరాలు కృంగిపోతున్నాయి, మరి నీ ముఖము కృంగిపోలేదు, నెమ్మదిగా ఉన్నావు, సంతోషంగా ఉన్నావు. గ్రామపు ప్రజలు ఎవ్వరము నీతో కలిసి మాట్లాడే మంచి వాళ్ళము కానీ మీకు లేకపోయినా నువ్వు మాత్రం నెమ్మదిగా ఉన్నావు. మాకు తెలియని వారు నీకెవ్వరు సపోర్ట్ చేస్తున్నారని మా తల్లి అడిగింది. నాకు మరో ఆనందము సంతోషము కలిగింది ఏంటంటే, నాలో సంతోషం ఉందట, నెమ్మది ఉంది, తినకున్నా బాగున్నాను,
మా తల్లికి అర్థమైంది, ఇక పర్వాలేదు, సంతోషం ఇంకా ఎన్నైనా పర్వాలేదు అని నా గుండె ఆనందం సంతోషిస్తూ ఉంది. ప్రియులారా, ఇలాగా కాలం గడుస్తుంది. ఎక్కువ రోజులు అయిపోయినాయి. ఒకసారి ప్రజలు ఒత్తిడి తీసుకొచ్చారు. వారము రోజులల్లా బొట్టే కనుక పెట్టేయకపోతే 500 జుర్మాన్, తులము బంగారం దడవతి పెట్టి వారం రోజులల్లా పెట్టించాలే బొట్టే గనక పెట్టకపోతే కమ్మర, కుమ్మర, సాకలి, మంగలి, కులము తప్పు, మతం తప్పు, ఇందులో ఇదన్నిట్లో మీరు చాలా అవమాన పాలవుతారు అని ప్రకటించారు. మా తల్లి, కొడుక తులం బంగారం దడవతి పెట్టుకున్నారు. నాయన 500 పెట్టుకున్నారు. ఇక బొట్టు పెట్టకపోతే కుదరది. ఈ గ్రామంలో ఇసుకపోతే రాలనంత ప్రజలు ఉన్నారు. వారందరికీ లేని నరకము నీకు ఒక్కనికేముందా? రాత్రి పగలు, పగలు రాత్రి నిద్ర లేవు. వంటలు బంద్ పెట్టేశారు. కనుక ప్రియులారా, నేను నమ్మిన దేవుడు నా నెమ్మదిని ఎత్తుకొని పోగలిగే దొంగ నుండి నన్ను అనుదినము, అనుక్షణము కొనికి నిద్రించని మహాగణుడు నన్ను ఎంతగానో అనుదినము ఆదరిస్తూ ఉన్నాడు. అర్థమైంది అనుకుంటా. నా పాప దోషాలను ఒప్పుకున్నా దేవుడు వాటిని క్షమించి మన్నించి 2 కొరింథీ 5:17 ప్రకారంగా నన్ను క్రొత్తగా చేసిన దేవుని నుండి నన్ను ప్రత్యేకంగా మళ్ళీ ఎప్పట్లాగా చెయ్యాలని గ్రామపు ప్రజలు అంతా ఏకమయ్యి కుల తప్పు పెట్టి ఎన్నో విధాలుగా ఇబ్బందులు కల్పించినప్పటికీ ప్రభు నన్ను అనుదినము ఆదరిస్తున్నాడు. మా గ్రామంలో ఒక ధనవంతుడు చనిపోయాడు. అతని దినవారము అని అంటారు. అతని దినవారానికి ప్రజలందరికీ ఈ విధంగా పంపించుకున్నారు. ఫలానాయన 11వ రోజులలో విందు ఉంటుంది. మీరు వచ్చేటప్పుడు ఇంటికొకరు పెద్ద మనుషులు రావాలి. ఎందుకంటే మా గ్రామంలో ఒక్కడు యేసుదేవుని నమ్మిండు. అది మన దేవతలకు విరోధం కదా. మన అందరి మీద ఉండదా ఈ బాధ్యత? మనమందరం కలిసి అడగాలి, తగిన శిక్ష పెట్టాలి, ఏం చేయాలో చేద్దాం అని చాలా గ్రామాల ప్రజలను తెప్పించారు. వాడు యేసుదేవుని నమ్మిండని గ్రామాలకు సాకల మంగళ మనుషులను వెంపి ఆ 11వ రోజులలో చాలామంది పెద్ద మనుషులు వచ్చారు. ఆ పెద్ద మనుషులు భోజనాలు చేశారు. చాలా ప్రజలు ఈడున్న ప్రజల కంటే ఎక్కువ ప్రజలు వచ్చారు. గుంపు గూడారు. అయ్యా, ఇదిగో ఆయనని తీసుకొని వచ్చినాము అని నన్ను ఆ పెద్ద మనుషులకు అప్పగించారు. ఆ పెద్ద మనిషి అందరూ పక్షంగా లేచి నిలిచి 2 చేతుల దండం పెట్టి, కొడుక, మమ్మల్ందరినీ నీ కాలు కట్టుకొని లాక్కొని పోయినట్లుగా అనిపిస్తుంది. నీ మీది పగ, ఈర్ష్య, ద్వేషం పోవాలంటే, మా అందరికీ నెమ్మది కలగాలనంటే ఒక్కసారి బొట్టు పెట్టు, కనపడు, ఇక నీ దేవుని నువ్వు కాపాడుకో, ఇక మా ద్వేషం, పగ, ఈర్ష్య రాలిపోద్ది అని చెప్పారు. ఓ పెద్ద మనిషి చెప్పాడు. మా తల్లి చాలా సంతోషించి, కొడుక, ఇంత మంచి న్యాయవంతులు ఎక్కడ దొరకరు, ఒక్కసారి పెట్టుకొని కనపడి ఎప్పట్లాగానే ఉండొచ్చట అని నా దగ్గరికి బొట్టు తీసుకొని వచ్చింది. చెప్పిన తల్లి
ఈ ఒక్కసారి కూడా పెట్టలేను అని చెప్పేసరికి ఆ కుంకుమ భరిణి చాలా దూరాన పడేసి తల మీద నిండుగా కప్పుకొని పెద్ద కేకతోటి ఏడ్చింది. నాకు బంధువులేమో కారు కానీ చాలామంది ఏడ్చారు. ఏమి చేద్దాం, ఇక ఎంతైనా ఈరోసారి క్రైస్తవుల దగ్గరికి వెళ్ళిండు, వానికి మందు తగిలింది కనుక మత్తు ఉంది. ఏం చేద్దామని ఆలోచన చేసి మంగళోని తెప్పిద్దాం, తల ఒరిగిపియాలి, నిమ్మ పులుసు పెట్టి రాసి కడగాలి, అప్పుడు మనం చెప్పినట్టుగా పెట్టాడు, బొట్టు పెడతాడు అని చెప్పి ఓ నిర్ణయానికి వచ్చారు. అంతలో ఒక ఆమె మా చిన్నమ్మ వచ్చి, అక్క, యేసు దేవుణ్ణి నమ్మిన వారికి మందు వారదు, మంత్రం వారదు అని చెప్పేసరికి చాలా ఆలోచనలకు దిగారు. చేతులు వెసుకుంటూ ఇంకేమి చేద్దాం అని చెప్పి ఈ విధంగా ఆలోచనలు చేస్తూ ఆలోచనలకు కొత్త ఆలోచనలు, కొత్త శిక్షలు పెట్టుడు ఈ విధంగా జరుగుతుంది. ఇంతలో ఒక రోజు కోడిని గుడ్లు ఒదిగేసటానికి మా సిననైనే గడ్డి వాములో నుండి కొన్ని గడ్డి పూసలు తీసుకొచ్చారు. కోడిని ఒదిగేసి ఆ రోజు భోజనం పెట్టి తిని కూర్చొనికుండగా 4-5 వచ్చి, అరే దొంగ అన్నారు. ఏం దొంగతనం చేశానంటే, నువ్వు గడ్డి పూసలు తెచ్చినవా లేదా? అవును తెచ్చినా. నువ్వు దొంగవు కదా, అడగలేదు కదా అన్నారు. అవును, నా గుండెలో ఒక్క వింత అయిపోయింది, అడగంది ముట్టొద్దు అని చెప్పి నిర్ణయం చేసుకున్నాను. ప్రియులారా, మరొక రోజు ఉదయం మొదలుపెట్టి రాత్రి 4 గంటల దాకా ఇబ్బంది పెట్టి చివరికి ఎందుకు వాడు శరీరంలో చాలా ఒక విధంగా గాబరగా ఉన్నాడు. ఈ రోజైతే పెట్టండి, భోజనం ఇవ్వండి అని చెప్పి భోజనం పెట్టించారు ఒక ఆయన. మళ్ళీ సాయంకాలం మా తల్లి తినమంటుంది, పెద్ద మంచి తినమన్నాడు కదా, నువ్వు ఈరోజు మరొకసారి తినవచ్చు కదా అని అడిగింది. అంటే ఇప్పుడే తిన్న కదా వద్దమ్మా అని చెప్తే మా తల్లి కొంచెం ప్రక్కకు కై నీడకు వెళ్ళి ఏడుస్తుంది. ఆమెను సంతోష పెట్టడానికి కొంచెం పెట్టమ్మా, అన్నం పెట్టడానికి కూర్చున్నాను మా అన్న ప్రక్కలో. అప్పుడు ఆయన అన్నాడు, అరే అబద్ధి కూడా, ఇప్పుడే తిననంటివి, ఇప్పుడే కావాలంటున్నావు, మంచి దేవుని నమ్మినవు కదా అని ఆయన చెప్పారు. ఒక్కొక్కటి 101 అన్నట్టు విమర్శకు లోనైపోతున్నాను. ఒక ఆయన రోజు ఒక బిందెడన్ని నీళ్లు తెప్పి పంపించు మా తండ్రి గారితో అంటే సరే అన్నాను. వచ్చేటప్పుడు ఈరోజు ఎందరు ఉంటారో ఇంటికి వెళ్ళేసరికి ఎన్ని అవమానకరమైన ఇబ్బందులు ఉంటాయో, భోజనం ఏ రోజు కూడా ఉంటుందో ఉండదో అని ఈ ఆలోచనలు చేసుకుంటూ నీళ్లు తీసుకెళ్ళండి అని చెప్పడం మర్చిపోయాను. తెల్లవారి ఆయన కలిసి అబద్ధి కూడా అని అడిగాడు. ఏమి అబద్ధం అని అంటే, నువ్వు నీళ్ళు పంపిస్తున్నావు కదా, పంపించావా? ఇక ఆ రోజు 1 అయింది, 2 అయింది, 3 అయినాయి. ఏమి చెయ్యాలి దేవా అని ఓ ప్రక్కకు పోయి నేను బ్రతుకుడు ఎట్లా అని కొంతసేపు ఏడ్చాను. ఎవరైనా ఏదైనా మాట పంపిస్తే జ్ఞాపకం ఉంటే చెప్తాను, లేకపోతే చెప్పను అని అన్నప్పుడు, అడగొద్దు అన్నప్పుడు
మనోడు క్రొత్త భాష నేర్చుకుంటుండు అని అనుకున్నా. కనుక ప్రియులారా, నా జీవితంలో నా ప్రభువు మార్పు చేశాడు. నాకు గొప్ప అద్భుత సూచక క్రియ ఏందనంటే, నా హృదయంలో గొప్ప మార్పును కలగజేసిన దేవుణ్ణి నేను ఎంత ఆరాధించినా, ఎంత మహిమపరిచినా తక్కువనని నేను అర్థం చేసుకున్నాను. కానీ మరో ప్రశ్న, నేను ఆ రోజే నమ్మిన, ఆ రోజే నలుగురికి చెప్పిన, వారం రోజులలోనే బొట్టు జుట్టు చుట్టలు తీసేసి ఇవన్నీ మానేసి మేము ఓ బాయిల దునికి ఇది బాప్తిసం అనుకున్నాం. అట్లా చేయమని ఎవరు చెప్పలేదు. మేము ఆ విధంగా చేసి వచ్చాం. కనుక ప్రియులారా, యేసు ప్రభువని నోటితో ఒప్పుకొని హృదయంలో నమ్మినప్పుడు నీకు రక్షణ అని ప్రభువే ప్రకటించినట్లు నాకు రక్షణ కలిగింది. నా రక్షణ ఆనందము నా కులస్థులు, మతస్థులు, గ్రామపు ప్రజలు ఎన్ని విధాలుగా చిత్రహింసకు తీసుకొని వచ్చినా అందులో నా ప్రభు నన్ను నెమ్మదిగా అనుదినం కాపాడుకుంటూ వచ్చాడని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఇర్మియా గ్రంథము చూడండి, 48 అనుకుంటాను. ఇర్మియా 10వ వచనం చదువుతారా? ఇర్మియా 48 10వ వచనము. ఇట్లా ఉండే 40 ఇర్మియా యేషయా గ్రంథం అండి. యేషయా గ్రంథము 48 10వ వచనము నేను చదువుతున్నాను. నేను నిన్ను పుటం వేసి తిని వెండిని వేసినట్లు కాదు, ఇబ్బంది కొలిమిలో నిన్ను పరీక్షించి తిని, నా నిమిత్తమే అలాగ చేసి తిని, నా నామం అపవిత్ర పరచబడినేలా నా మహిమ మరి ఎవరికి నేను ఇచ్చువాడను కాదు. నా జీవితంలో నా జీవితపు విలువను నా ప్రభు పుటం వేశాడు. పుటములో నన్ను అనుదినము ఆదరించాడు. మొదటి పేతురు చూడండి, మొదటి పేతురు 1వ అధ్యాయము 7వ వచనం. 1:7 మొదటి పేతురు 1:7. ఇలాగుంది. మొదటి పేతురు 1వ అధ్యాయము 7వ వచనం. నశించిపోవు సువర్ణము శుద్ధపరచబడుతున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిరసనదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతకు కలుగుటకు కారణమగును. కనుక ఘనత, మహిమ, విశ్వాసాన్ని బంగారంలాగా నన్ను పరీక్షించి నిలబెట్టిన ఆ ప్రభువును నేను ఘనపరుస్తున్నాను. 4:12 కూడా చూడండి. మొదటి పేతురు 4:12. ప్రియులారా, మిమ్మల్ని శోధించుటకు మీకు కలుగుతున్న అగ్ని వంటి మహాశ్రమలను గురించి మీకేదో యొక్క వింత సంభవించినట్లు ఆశ్చర్యపడకూడి, క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహా ఆనందంతో సంతోషించు నిమిత్తము క్రీస్తు శ్రమలలో మీరు పాలువారైనంతగా సంతోషించుడి. మా తల్లి గ్రహించింది. శ్రమలు, నిందలు, ఇబ్బందులు అధికము కాగా కూడా మీలో సంతోషం ఉంది. మాకు తెలియని వారు ఎవరు ఇంత నీకు సపోర్ట్ చేస్తున్నారు. నాతోటి ఎవరైనా మాట్లాడితే 50 రూపాయల జుర్మానా, 50 రూపాయల కాలంలో
కట్టని వారు ఉంటే 25 చెప్పు దెబ్బలు. అన్నా అని చెప్పి నోరు తెరిచి మాట్లాడారంటే వారికి భయంకరమైన ఇబ్బందులు ఏర్పాటైనాయి. అప్పుడు మా తల్లి అన్నది, కొడుక, గ్రామంలో ఎవరు నీతో మాట్లాడరు, మేము ఇంట్లో నీకు అనుకూలంగా లేము, ఇన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ నువ్వు సంతోషంగా ఉంటున్నావు, మాకు తెలియని వారు నీకు ఎవరు సహాయం చేస్తున్నారు కనుక ప్రియులారా, నా ప్రభు మన ప్రభు కునికి నిద్రించినవాడు తన దృష్టిని సంచారం చేస్తూ నన్ను ఆదరించిన దేవుడని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఈ విధంగా అనేక 3.5 సంవత్సరాలు విడవకుండునట్లుగా ఎల్లవేళలయందు ఎన్నడూ వారు విసిగిపోకుండునట్లుగా నన్ను వెంబడించి ఇబ్బంది పెట్టగా నా ప్రభు నన్ను మెరుగుపెట్టాడు. ఆయన మెరుగు పెట్టుకుంటూ వచ్చారు గనక శ్రమలు, ఒక ఆయన అంటున్నాడు, దైవజనుడు, శ్రమలు అను పెట్టుబడి పెడితేనే బహుమానము అనే పంట కొయ్యాలి. ఆ విధంగా ప్రభు నన్ను శ్రమల గుండా నడిపించి బలపరిచి అన్ని విధాలుగా ఆదరించి నిలబెట్టిన నా దేవుడు మనందరి దేవుడు. నిందలు, శ్రమలు, ఇబ్బందులు క్రైస్తవ జీవితానికి అవి మెరుగు శుద్ధి చేసే వస్తువులు ఇవి మన మీదకి రావాలి కనుక ప్రియులారా, మహిమ ఘనతలు ఆయనకే. నా జీవితంలో అనుదినము ఆయన చేసిన మేలులను ఎన్నడూ నేను మరవలేను కనుక మరి నేను జ్ఞాపకం చేసేది ఏమంటే, నేను ఏనాడు నమ్మినో ఆ రోజు నుండే నా ప్రభువును, ఆయన మంచి దేవుడు, నా పాపాలను ఎత్తేసిన దేవుడు, నాకు నెమ్మదించిన దేవుడని నాటి నుండి నేటి వరకు ఏనాడు ఆగకుండా ఆయనను గురించి సాక్ష్యం ఇస్తూ మాట్లాడుతున్నాం. అనేక గ్రామాలు కంటికి కనపడినంత దూరము, కాలుకు చాదనైనంత దూరం పరుగులెత్తి ప్రభువును ప్రకటించే భాగ్యము నాకు ఇచ్చాడు. నేటికి ఈ వయసులో కూడా వినటానికి వేగిరపడుతున్నాను, మాట్లాడటానికి నిదానంగానే ఉంది కనుక ఇతరులకు నా ప్రభువుని గురించి మాట్లాడటానికి నేను ప్రభు నన్ను నడిపిస్తున్నాడు. నమ్మిన రోజున మొదలుపెట్టి ఈ మాట మీకు నేను నొక్కి చెప్పటం ఎందుకంటే, మీరు నమ్మి ఎంతో కాలమైంది. ఎవరికైనా చెప్పారా? మీలో నెమ్మదిని గురించి ప్రకటించారా? కొత్తవారు అయిపోయారా? పాతయి గతించకపోతే, క్రొత్త జీవితంలో మనం ప్రవేశించకపోతే ప్రమాదకరమైన జీవితమే, ప్రమాదమే. కనుక ప్రియులారా, ఈ రాత్రి కొరకు నా వెనకాల ఎవరైనా దైవజనులు అందారో లేదో తెలియదు, కానీ నా వయస్సుకు, నా విధానానికి ఈ మాటలు సరిపోతున్నాయని, నా కొరకు ప్రార్థించాలని, నిలబెట్టిన దేవుణ్ణి, కాపాడిన దేవుణ్ణి, నా గ్రామంలో అద్భుత సత్య సాక్షిగా నిలబెట్టాడు నా ప్రభు, నిలబెట్టాడు. ఆయనకే మహిమ ఘనతలు ఆరోపిస్తూ నన్ను నిలబెట్టిన నా ప్రభు మనలందరినీ అలా నిలబెట్టగల దేవుడని నేను నమ్మి అందరికీ వందల సలహా మాటలు సరిపెట్టుకుంటాం.